హెలికాప్టర్ అయితే అసలు హెలికాప్టర్ లో ఇందిరా సినిమాలో చిరంజీవి గారు దిగుతారు కదా, అప్పట్లోనే అంత 4K లేనప్పుడే జనాలు మొత్తం స్క్రీన్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అదిగా కూడా పంచే ఊర మాస్ లుక్ లో కత్తి పట్టుకొని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా శంకర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన ఎంత ఆకలితో ఉన్నారో ఆ డైలాగ్ కూడా పెట్టారు. ఇంకొకటి సూర్య గారు, ఆయన కూడా ఈ మధ్య విలన్ గా చాలా ఇస్తున్నారు. దీంట్లో 3 షాట్లు చూపించారు రామ్ చరణ్ గారిని అండ్ సూర్య గారిని. నిజంగా మన చిరంజీవి గారు అప్పట్లో రాఘోపాలరావు గారు ఎలా విలని, వీళ్ళిద్దరి మధ్య కూడా రామ్ చరణ్ గారు అండ్ మన ఎస్ఏ సూర్య గారి కాంబినేషన్ విజువల్స్ ఎలా అనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ నిజంగా శంకర్ గారు అంటే ఒక శివాజీ, ఒక రోబో, ఒకే ఒకడు. ఆ సినిమాలో ఒక చిన్న మెసేజ్ తో పాటు కమర్షియల్ గా కామెడీ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత పూర్తి కమర్షియల్ మూవీ చూడబోతుంది. ఎందుకంటే తీస్తే అన్ని పనులు తీస్తున్నారు, లేదంటే రొమాన్స్ తీస్తున్నారు, లేదంటే అసలు లవ్ స్టోరీ తీస్తున్నారు. ఈ 3 కలిపి దీంట్లో కనబడుతుంది. ఎందుకంటే ఖైరాత్ అని కూడా నాకు నచ్చలేదు అంటే చిన్న డైలాగ్ వినపడింది. అయితే వైట్ గుర్రం మీద రామ్ చరణ్ గారు అదిరిపోయారు అనిపించిందండి. నిజంగా ఈ మధ్య కాలంలో సాంగ్ కోసమే 92 crores అండ్ 72 crores తీసారంటే పిచ్చ అనుకోవాలి. శంకర్ గారు అద్దరు కొట్టేశారు విజువల్ తో. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుందా? రికార్డ్స్ పక్కన పెట్టండి, ఒక విజువల్ ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమా అనే ఉన్నట్టుంది. ఎందుకంటే పుష్ప 2 ఓన్లీ ఫ్యామిలీస్ ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డారు వాస్తవంగా. కానీ ఈ సినిమాకి ట్రైలర్ లోనే ఆయన క్లీన్ గా చూపించారు. ఇది ఒక ప్రజల కోసం తీసిన సినిమా. ప్రజలు ఎక్కడో మన డబ్బులన్నీ తినేస్తున్నారు గవర్నమెంట్ అంటే రాజకీయ అభిప్రాయంతో చూపించారు. కాబట్టి నిజంగా గేమ్ చేంజర్ అనేది ఈ జనవరికి ఒక హిట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకొని పోతుంది నా అభిప్రాయం అండి. వాట్ మై వర్డ్, తమిళనాడులో అయితే 100 కోట్లు కంపల్సరీ. ఈ సంక్రాంతి విన్నారు గేమ్ చేంజర్. సంక్రాంతి కంపల్సరీ గేమ్ చేంజర్. టైలర్ చూసి నిజంగా అండి, టైలర్ లో ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నారని. శంకర్ గారు ఆకలితో ఉన్నారు. భారతీయ 2 ఆయన పోగొట్టుకున్న ఇమేజ్ మొత్తం రామ్ చరణ్ గారు ఇస్తున్నారు. అది కాకుండా తెలుగు ఇండస్ట్రీ నుండి 100 కోట్లు కొట్ట హీరో తమిళనాడులో ఎవ్వరు లేరు. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు కంపల్సరీ 100% మార్క్ తమిళనాడులో దాటారని అభిప్రాయం. ఎందుకంటే టైలర్ లోనే ఆయన సగం సినిమా అదేదో డైలాగ్ చెప్తారు, ఎమోషన్ చూపించినట్టు అన్నట్టు. ఎందుకంటే ఒకసారి కలెక్టర్ అంటారు, ఒకసారి పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నారు, ఒకసారి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనబడుతున్నారు. ఇంకా ఏంటంటే రామ్ చరణ్ గారు అండ్ బ్రహ్మానందం కాంబినేషన్ కూడా దీంట్లో కనబడుతుందని అభిప్రాయం. బ్రహ్మానందం గారు కూడా చూడటం చాలా సంవత్సరాల తర్వాత. సునీల్ గారు ఆయన అదే బండోత్రిగా కనబడుతున్నారు. అది కాకుండా వెన్నెల కిషోర్ తో కామెడీ, అది కాలేజా లేకపోతే ఏంటనేది మనకి సస్పెన్స్ లో పెట్టారు శంకర్ గారు. ఇంకొకటి మొత్తం ఒక చిన్న వాటర్ లో పడేశారు కదా, అది రామ్ చరణ్ గారు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా. అది కాపాడేసింది కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్ షాట్ హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది?